సార్ మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నాకు బుచ్చన సార్ పరిచయం అయితే 2022లో అండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మా బావగారు శ్రీ స్వామినారాయణ గురుకులో సార్ ప్లస్ మా బావగారు వర్క్ చేశారు. నేను అర్బన్ రైజ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేశాను. ఏం చేస్తున్నారా అంటే, ఏం లేదు బాగా ఇలా రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నా అంటే, నా దగ్గర బుచ్చన్ అని ఒక పర్సన్ ఉన్నారు, అతను ఒకసారి నిన్ను మాట్లాడతా అన్నారు. ఆయన ఏం మాట్లాడతారు నాతో, నేనేం సరే ఇలా ఆపర్చునిటీ ఉంది, మీరు సంపాదించుకోవాలి అంటే ఫైనాన్షియల్లీ కొంచెం గ్రో అవ్వాలి అంటే మీరు ఇలాంటి ఆపర్చునిటీ తీసుకోవాలి ఒక ఎక్స్ కంపెనీలో చెప్పారు. ఇంటికి వచ్చి అట్ ద టైమ్ ఆఫ్ 9:30గా ఇంటికి వచ్చారు సార్. నేను తెలియదు సార్కి, బుచ్చన గారికి నీకు కిషన్ ఎవరో తెలియదు, కిషన్కి బుచ్చన గారు ఎవరో తెలియదు, ఓన్లీ మా బావగారి మధ్యలో ఉన్నాను. జస్ట్ నేను మా బావగారిని నమ్మి సార్కి చెప్పాను. వచ్చి ఇలాంటి సేమ్ ఈరోజు మీకు సన్ రైజ్ లాంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అలా రాసి సింపుల్గా సార్ చెప్పారు. బట్ 9 months సార్ చేసిన ఫాలోఅప్ లైఫ్ లాంగ్ నేను చేసిన వర్క్లో ఎక్కడ ఫాలోఅప్ చేయండి. 9 months. థ్యాంక్ యూ సార్ ఆ పేషెన్స్ మీకు. సో సార్ నేను 9 months ఫాలోఅప్ చేస్తే 10th month నేను సార్ని నమ్మి ఆ టైంకి కంపెనీ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. చేంజ్ అయిన కంపెనీ ఇప్పుడు మన సన్ రైజ్ మేము వర్క్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక 2-3 సేల్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. విత్ హిస్ గైడెన్స్ ఓన్లీ నేను చేశాను. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మా బావ గారికి అండ్ బుచ్చన సార్ నన్ను నమ్మి ఈ పొజిషన్లో నన్ను కూర్చోబెట్టింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన దగ్గర వస్తారు టీం అండి. మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఫాలోఅప్ చేయకపోవడం. ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు వచ్చిన పర్సన్ మనము ఈ పర్సన్ అమ్ముతాడు, ఈ పర్సన్ అమ్మడు, ఈ పర్సన్ యాక్టివ్ ఉంటాడు, ఈ పర్సన్ యాక్టివ్ లేడు అని ఎవరిని మనం బిలీవ్ చేయడానికి వీలేదు. ఈ ఫీల్డే ప్రతి ఒక్కరు నమ్మడం ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ప్రతి ఒక్కరిని నమ్మాల్సిందే. ఈ ఫీల్డే అట్లాంటిది. సో ఇతను వేస్ట్ అనే ఫీల్డ్ మన దగ్గర ఉండకూడదు, ఇతను వేస్ట్ కొనడు అనే ఫీల్డ్ మన దగ్గర ఉండకూడదు. సో మనము బిలీవ్ చేయాల్సింది ఒకటే, ప్రతి పర్సన్ కూడా నా టీం అవుతాడు, ప్రతి పర్సన్ కూడా నా కస్టమర్ అవుతాడు, నేను వర్క్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది ఫీల్డ్. సో ప్రతి ఒక్కరికి విషయం ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి ఆ ఛాన్స్ ఉంది, అవకాశాలు ఉన్నాయి. 2-3 years బ్యాక్ ఉన్న అవకాశాలు వేరు, ఇప్పుడున్న అవకాశాలు వేరు. సో మనము ఎంత తొందరగా అవకాశాలు అందిపుచ్చుకుంటే మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? సో మనం చేస్తున్న ఉన్నటువంటి రెగ్యులర్గా మిస్టేక్ ఏంటంటే, మన టీం కావచ్చు, రియల్ ఎస్టేట్లో కొంచెం వెళ్ళిపోయే వాళ్ళు కావచ్చు, ఫాలోఅప్ చేయకపోవడం వల్ల రిజల్ట్ రావడం లేదు. అది మెయిన్ మిస్టేక్. అంటే కస్టమర్కి మనం డెమో చెప్తాము, ఫాలోఅప్ చేస్తాము, సైట్ చూపిస్తాము, వదిలేస్తాం. అది కాదు. ఆ కస్టమరు 1 year తర్వాత కొనవచ్చు, 6 months తర్వాత కొనవచ్చు. ఒక కస్టమర్ నాకు 1.5 year అయినాక కొన్నాడు, 1.5 year అయినాక అసోసియేట్గా జాయిన్ అయ్యాడు, మళ్ళీ 1 year అయినాక 4 ప్లాట్లు అమ్మాడు. అంటే రియల్ ఎస్టేట్ అంటే అట్లా ఉంటుంది. అట్లా మనము హార్డ్ వర్క్ చేస్తేనే ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతాం, ఈ ఫీల్డ్లో గ్రోత్ అవుతాం, ఈ ఫీల్డ్లో మనకంటే ఒక పేరు వస్తుంది. సో ఒక ప్లాట్ఫామ్ నమ్ముకొని మనం పనిచేద్దామండి, తొందరగా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఇబ్బందులు ఉంటాయి కామన్గా ప్రతి ఒక్కరికి. కాకపోతే ఏంటంటే మనం నమ్మాలి ఫస్ట్. నేను సెజ్లో నేను ఒక 10 ప్లాట్లు అమ్మాలి, అమోదలో ఒక 12 ప్లాట్లు అమ్మాలి అని బిలీవ్ చేసి గట్టిగా వర్క్ చేస్తే మన సంకల్పం అవుతుంది. అట్లా మనము అనుకొని చేయాలి. వచ్చినాం పోయినాము, ఏదో అయ్యింది, 4 వచ్చి పోయి చూసినాం అనుకుంటే కాదు. ఓకేనా? సో విష్ ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ అంతా చెప్పేశారు కిషన్ గారు. నాకు సెజ్ అన్నా ఇస్తారేమో అనుకున్నా, సెజ్ కూడా ఇవ్వాలి, మొత్తం చెప్పేసింది. సో ఇక్కడ జస్ట్ కూర్చోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సారీ కాదు, నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. సో ప్రతి ఒక్కరు అట్లా కావాలి. ఇప్పుడు ఈరోజు కిషన్ గారు చెప్పారు, రేపు పృథ్వీ చెప్పాలి, రేపు హరీష్ గారు చెప్పాలి, నెక్స్ట్ మాధవి మేడం చెప్పాలి. మీరు అట్లా చెప్తేనే రేపు కస్టమర్ చెప్పడానికి ఈజీ అవుతుంది, ఈజీగా అప్రోచ్ అవుతారు, ఈజీగా మాట్లాడతారు, ఈజీగా క్లోజింగ్ వస్తాయి, వర్క్ అనేది షేర్ అవుతుంది, ఈజీగా మనకు వర్క్ అయిపోతుంది. సో నెక్స్ట్ సెషన్ ఎవరు తీసుకుంటారు? హరీష్ సార్ మీరు కొంచెం ఇన్వాల్వ్ కావాలి సార్. సరే నెక్స్ట్ వీక్ 2 minutes మీరు కొత్త వాళ్ళు కదా 2 minutes. నెక్స్ట్ వీక్ టాపిక్ ఏం చెప్తారు? ఓకే ఓకే కిషన్ గారు, నెక్స్ట్ స్టేషన్ లో ఫస్ట్ మేడం తీసుకుంటది. వెల్కమ్ మేడం.
పృథ్వీ సార్ క్లాస్ బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్. సో నేను ఏమంటానంటే మనము అనుకుంటే చేస్తాం అంతే ఈ ఫీల్డ్, అనుకోకపోతే కష్టమైపోతుంది. ఎందుకు పోతున్నారో ఆఫీస్ అన్నట్టు, దేనికోసం పోతున్నాం ఆఫీస్ అన్నట్టు. సో మనము ఒకటి నేను నమ్మండి, ఫస్ట్ బిలీవ్ చేయండి, ట్రస్ట్ చేయండి, మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? ఇప్పుడు నా సీనియర్ లేడని చెప్పి నేను బ్యాక్ అయిపోయి ఉంటే ఇక్కడ మీ ముందుండి మాట్లాడేవాడిని కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు సారే ఉన్నాడు ఇక్కడ. సో మీరు కూడా నేను ఏమంటున్నా అంటే డబ్బులు కావాలి, మనకు కావాల్సిన డబ్బులు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే నేను ఏమంటున్నా అంటే డబ్బులు ఎక్కువ ఏడ వస్తాయి, సీనియర్ ఎవరు నాకు హెల్ప్ చేస్తారు, ఎట్లా మనం గ్రోత్ అవుతాం, ఎవరితో వెళ్తే గ్రోత్ అవుతాం, ఏ కంపెనీలో వేస్తే గ్రోత్ అవుతాం, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, మ్యాక్సిమం ఫోకస్ 99% సన్ రైజ్ పైన పెట్టండి. ప్లాట్లు చూడండి, మీరు లొకేషన్లు చూడండి. బెంగళూరు హైవే మంచిగా ర్యాపిడ్గా గ్రోత్ అవుతున్నటువంటి ఏరియా, అది ర్యాపిడ్గా గ్రోత్ అవుతున్నటువంటి ఏరియా షాద్నగర్, బెంగళూరు హైవే. సో మళ్ళీ 10 years తర్వాత మళ్ళీ చేయలేము ఇంత హార్డ్ వర్క్. ఇప్పుడు కానీ చేస్తే 1 year 2 yearలో మనకు కావాల్సినటువంటి డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ఓకేనా? సో మీకు ఏ హైవేలో ఏ బడ్జెట్ అమ్ముకోగలరో దానిపైన ఫోకస్ పెట్టండి. ఉదాహరణకు కడతలు కానీ, లేకపోతే వరంగల్ హైవే 8.5 లక్షలకు ఒక్క ప్లాట్ కానీ, ఫామ్ లైన్లో కానీ, హెచ్ఎండిఏలో కానీ, టీటీసీలో కానీ, మీకు ఎక్కడ కన్వెంట్ అయితే అక్కడ అన్ని ప్రాజెక్టులు మనం సేల్ చేయలేము, 1-2 ప్రాజెక్టులు సేల్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ ఏమో సెలెక్ట్ చేసుకోండి, దానిపైన ఫోకస్ పెట్టండి. ఓకేనా? సో కావాల్సింది మీరు పర్సనల్గా, ఇప్పుడు ఉదాహరణకు తులసిరామ్ సార్ ఉన్నారు, ఆయన పర్సనల్గా బ్యానర్స్ చేయించుకుంటున్నారు 200. ఆయన డబ్బులు, సొంత డబ్బులు పెట్టి సేల్ పడింది, అలాట్మెంట్ అయిపోయింది, డబ్బులు పెట్టి 200 బ్యానర్లు చేయించుకుంటున్నారు. సో కిషన్ గారు కూడా 2000 పాంప్లెట్స్, స్టిక్కర్స్ తయారు చేసుకుంటున్నాడు. సో ఎవరికి వాళ్ళు, మేము డిజైన్ చేస్తాం, డిజైన్లో హెల్ప్ చేస్తాం, ఇంకేదన్నా మీకు సర్వీస్ ఇస్తాం. మీకు కావాల్సింది ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి. తొందర అందరూ అప్రోచ్ అవ్వడం కంటే మీరు ఒక స్టెప్ ముందు ఉండాలి, అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? సో బెంగళూరు హైవే డెవలప్మెంట్స్ మీరు చూశారు కదా, మనకు ఓఆర్ఆర్ నుండి తీసుకుంటే ఎన్ని సెజులు ఉన్నాయి. షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్టర్స్ అనేది ర్యాపిడ్గా వస్తున్నారు, ర్యాపిడ్గా ఏమంటారు, ఒక సినిమా చూడడానికి బండ్లు కట్టుకొని ఎలా వెళ్ళేవారు, ఇప్పుడు షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అట్లా వెళ్తున్నారు, కార్ల మీద, రకరకాల వెహికల్ మీద. ఎందుకు వెళ్తున్నారు అంటే ర్యాపిడ్గా వెరీ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది షాద్నగర్.